జై భవాని. జై భవాని. హ్యాపీ దసరా. అందరికి హ్యాపీ దసరా అండి. మా ఆయనకి కూడాను. అండ్ పూజ మాత్రం చాలా బాగా అయ్యింది. మాల కూడా తెల్లవారు వెళ్ళి తీసేసి వచ్చామన్నమాట. వర్షం అస్సలు తగ్గట్లేదు. మీ ఇంటి దగ్గర వర్షం పడుతుందో లేదో కామెంట్ చేయండి. బండికి పూజ చేసుకున్నారో లేదో కామెంట్ చేయండి. మా వాళ్ళకి పూజ అయితే అయ్యేటట్టే లేదు. అమ్మవారిని చూసేద్దాం పదండి. ఈ రోజు నవరాత్రిలో చివరి రోజు 11వ రోజు విజయదశమి. శ్రీ రాజరాజేశ్వరి అమ్మ రోజు కదా. అమ్మవారికి అయితే గారెలు పులిహోర నైవేద్యంగా పెట్టాలి. నేనైతే గారెలు చేయలేదు, పులిహోర అయితే నైవేద్యంగా పెట్టాను. గోధుమ పిండితో హల్వా ప్రిపేర్ చేశాను అనమాట, బెల్లం వేసి. అండ్ ఫ్రూట్స్ కూడా పెట్టేశాను ఎవ్రీ టైం లాగే, ప్రతి రోజు లాగే. అంతేకాకుండా గ్రీన్ కలర్ శారీ తాంబూలంగా పెట్టాను అమ్మవారికి. నిమ్మకాయల దండ వేయడానికి జాగా లేక ఇక్కడైతే పెట్టేశాను అనమాట. మొత్తం కలవ పువ్వులతో పూజ, పారిజాత పుష్పాలు కలవ పువ్వులతో పూజ అయితే చేసుకున్నాను పైన. అండ్ ఇక్కడ కూడా చాలా బాగా పూజ అయితే అయ్యింది. అమ్మవారికి చిట్టి గాజులు కూడా 3 రకాలు అయితే వేసి పెట్టాను అమ్మవారి ముందు. అమ్మవారు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. అండ్ చివరి రోజైన అమ్మవారు చూడండి ఎంత ముద్దుగా మెరిసిపోతున్నారో కదా. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. 9 రోజులు విజయవంతంగా కంప్లీట్ చేసుకుంది విజయదశమి తోటి అమ్మ. నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. కలవ పువ్వుల్లో అమ్మవారు అయితే దాగుండిపోయారనమాట. ఈ నవరాత్రుల పూజలు అన్ని కూడా చాలా బాగా చేయించుకున్నారు. మీరందరూ కూడా అంతే మంచి సపోర్ట్ అయితే నాకు ఇచ్చారనమాట. ప్రతి ఒక్కరికి పేరు పేరున విజయదశమి శుభాకాంక్షలు అండి. అండ్ మా పండుగ పూజ అయితే ఎప్పటికి అవుతుందో తెలియదు. అండ్ అమ్మవారు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. జై భవాని.